ఈ రెండు లైన్స్ మనకి ఒక దగ్గర ఇలా మీట్ అవుతాయి. ఇప్పుడు ఒక ట్రయాంగిల్ తీసుకుంటే ఈ ట్రయాంగిల్కి రెండు లైన్స్ ఉంటాయి, రెండు సైడ్స్ ఉంటాయి. ఈ రెండు సైడ్స్ ఎలా మీట్ అవుతున్నాయి, ఇలా ఒక దగ్గర మీట్ అవుతున్నాయి. అండ్ ఇప్పుడు ఈ పాయింట్ బికి ఇక్కడ ఎడ్జో పాయింట్ ఉంది కదా, అండ్ పాయింట్స్కి ఎడ్జో పాయింట్ ఉంది కదా, ఈ రెండు మనకి ఎక్స్ యాక్సిస్ మీద మీట్ అవుతున్నాయి. ఈ రెండు పాయింట్లు ఎక్స్ యాక్సిస్ మీద మీట్ అవుతూ ఈ రెండు పైకి ఇట్లాగా ఒక దగ్గర మీట్ అవుతున్నాయి. మనల్ని ఏం అడుగుతున్నారంటే ఈ ఏరియా అడుగుతున్నారు. ఇలా తీసుకుందాం, ఓకేనా. సో అసలు మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, పాయింట్ బి అంటే అక్కడ వై వాల్యూ 0, ఎక్స్ వాల్యూ మాత్రమే ఉంటుంది. పాయింట్ సి అంటే ఇక్కడ వై వాల్యూ 0, ఎక్స్ వాల్యూ మాత్రమే ఉంటుంది. అంటే మనం ఏం చేయొచ్చు, ఇప్పుడు ఈ రెండు లైన్స్కి మనం వై ప్లేస్లో 0 తీసుకోవచ్చు కదా. అంటే ఇది 2 పాయింట్ దగ్గర ఉంది, ఇది 9 పాయింట్ దగ్గర ఉంది. క్వశ్చన్ ఎట్లా ఇచ్చారు, ఒక గ్రాఫ్ ఇచ్చి ఆ గ్రాఫ్ పాయింట్ బి పాయింట్ సి గుండా లైన్ పాస్ అవుతుంది, ఆ రెండు ఒక దగ్గర మీట్ అవుతున్నాయి. అండ్ ఈ పాయింట్ బి పాయింట్ సి అనేవి ఎక్స్ యాక్సిస్ మీద ఉన్నాయి. మనం ఏం చేసాం, x,0 x,0 పాయింట్స్ తీసుకొని రెండు పాయింట్స్ ఫైండ్ అవుట్ చేసాం. ఈ రెండు లైన్స్ సాల్వ్ చేసి పాయింట్ ఏ ఫైండ్ అవుట్ చేసాం. ఈ 3 పాయింట్స్ ఉపయోగించుకొని ఏరియా ఫైండ్ అవుట్ చేసాం.